తెలుగు సినిమా స్వర్ణయుగం ప్రారంభానికి అంటే 1950కి ఒక దశాబ్దం ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసి 20 సంవత్సరాల్లో సుమారుగా 300 చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసిన విశిష్ట నటుడు ధూళిపాళగానే అందరికీ తెలిసిన ధూళిపాళ సీతారామశాస్త్రిగారు. వారి సినీ వ్యక్తిగత జీవిత విశేషాలు ఈనాటి టాక్ షో అంశం. ధూళిపాళగారి గురించి సుదీర్ఘమైన ఉపోద్ఘాతం అవసరం లేదనుకుంటాను. కాని మన కార్యక్రమ నిర్మాణ సమగ్రత కోసం వారి సినీ వ్యక్తిగత జీవితాల్లోని కొన్ని హైలైట్స్ని బుల్లెట్ పాయింట్స్ లాగా చెప్తాను. ఊహించని సంఘటనల సమాహారమే జీవితం అన్నట్లు ధూళిపాళగారిని వేద పండితుణ్ణి చెయ్యాలి అని పెద్దలనుకున్నారు. ఆయనేమో ప్లేడర్ గుమస్తా దగ్గర సహాయకుడయ్యారు. అనుకోకుండా రంగస్థలం మీద అడుగుపెట్టినా నటనను తన జీవన ప్రయాణంలో విడదీయరాని భాగంగా చేసుకుని దశాబ్దాల పాటు పటిష్టమైన రంగస్థల అనుభవాన్ని సొంతం చేసుకున్నారు సినిమాల్లోకి రాకముందే. 1950-60 ప్రాంతాల్లో కేవలం ఆంధ్రదేశమే కాదు, తెలుగువాళ్లున్న ప్రతి ప్రాంతంలోనూ ధూళిపాళగారు తన నటనా కౌశలంతో పౌరాణిక నాటకాలతో భారతదేశం అంతా తిరిగి ప్రదర్శనలిచ్చారు. ఏమాత్రం ప్రయత్నం చెయ్యకుండానే సినీరంగంలో ప్రవేశించారు. అది కూడా చాలా ఆలస్యంగా, తన 40 సంవత్సరాల వయసులో. దుర్యోధనుడు, గయుడు, యముడు, శకుని ధరించిన పాత్ర ఏదైనా ప్రామాణికమైన నటనతో, సుస్పష్టమైన సంభాషణోచ్చారణతో ఈ పాత్రకు ఏ నటుడైనా ఇంతకు మించిన నటనను ప్రదర్శించలేడు అని ప్రశంసలందుకున్నారు. సినిమా రంగంలో అడుగుపెట్టిన వాళ్లల్లో అధిక శాతం మంది చెప్పే మాట ఏమిటంటే, మాకు తెలిసిందంతా సినిమా రంగమేనండి, బయటకొచ్చి మేమేమీ చెయ్యలేము, అందుకే ఇక్కడే ఎలాగోలాగా కొనసాగుతుంటాం అని. ఇంకొంతమంది చెప్పేది కూడా, సినీరంగం ఆకర్షణ మహాద్భుతమైంది, ప్రమాదకరమైంది కూడా. ఒక్కసారి ఆ ఆకర్షణకు లోనైన వాళ్లు ఆ పరిధి నుంచి బయటకు రావడం కష్టం అని. ఇలాంటివన్నీ తప్పు అని రుజువు చేస్తూ 20 ఏళ్ల సినీ ప్రస్థానం తర్వాత ఇంకా అద్భుతమైన పాత్రలెన్నో తన ముంగిట్లో బారులు తీరి ఉన్న రోజుల్లోనే స్వచ్ఛందంగా సినీరంగ విరమణ చేసిన ఏకైక నటుడు ధూళిపాళగారు. అది కూడా ఏదో వ్యాపారం చేయడానికో, విదేశాలు వెళ్లడానికో, అనారోగ్యం వల్లో కాదు. కేవలం దైవ ప్రేరణతో శేష జీవితాన్ని ఆంజనేయస్వామి ఆరాధనలో గడపాలి అనే ఉద్దేశంతో సినీరంగాన్ని వదులుకున్న ఏకైక నటుడు ధూళిపాళగారే. ఇది జరిగిన తన 60వ సంవత్సరం నుంచి మరొక 25 ఏళ్లు ఆయన జీవన ప్రస్థానమంతా దైవనామస్మరణలోనే, దేవుడి సేవకే అంకితమయ్యింది. ఈ దశలో కూడా ఆయన వ్యక్తిగతంగా ఏదో ఒక పూజాగదికి పరిమితం కాకుండా ఆంజనేయస్వామికే అంకితం చేసిన తన జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక ఉద్యమంలాగా కొనసాగించారు. వివరాలు సమగ్ర కథనంలో వస్తాయి. సిద్ధి పొందడానికి 6 సంవత్సరాల ముందు ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి మారుతీ సేవేంద్ర సరస్వతిగా, సర్వసంగ పరిత్యాగిగా శేషజీవితాన్ని గడిపిన ధూళిపాళగారు ఇన్ని మలుపులు, ఇన్ని మెరుపులు వేరే ఏ ఇతర రంగస్థల సినీ నటుడి జీవితంలోనూ నాకైతే కనిపించలేదండి. ధూళిపాళగారి జీవితంలోని ప్రతి దశ కూలంకషంగా అధ్యయనం చెయ్యగలిగిన అధ్యాయం. ఈ అధ్యయనంలో ఎన్నో మేనేజ్మెంట్ పాఠాలు దొరుకుతాయి, వ్యక్తిత్వ వికాస పాఠాలు పలకరిస్తాయి. ధూళిపాళ సీతారామశాస్త్రిగారి జీవిత గమనంలోని ముఖ్యాంశాల జాబితాకు ఇక్కడ సెమికోలన్ పెట్టి సమగ్ర కథనంలోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. నేను చెప్పబోయే వివరాల్లోని అధిక భాగం ధూళిపాళగారు స్వయంగా వ్రాసుకున్న ఆత్మకథ నుంచి తీసుకున్నాను. ఆ పుస్తకం పేరు నాటి నుండి నేటిదాకా.
ఈ ఆత్మకథ వ్రాయడానికి ఆయన సినీరంగ విరమణ చేసిన 3 ఏళ్లకు 1984లో శ్రీకారం చుట్టారు, కాని మరొక 16 సంవత్సరాల దాకా ఏమీ వ్రాయలేదు. అక్కడ్నుంచి అనేక దశలు దాటాక 2000 సంవత్సరంలో ప్రారంభించి 2003లో పూర్తి చేశారు తన ఆత్మకథను. ఈ ఆత్మకథ ప్రచురణ జరిగాక మరొక 4 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో ఉండగలిగారు. ఈ ఆత్మకథలో తన జీవితంలోని 4 దశల గురించి వివరంగా వ్రాసుకున్నారు. వాటిల్లో నుంచి మన కథనానికి అవసరమైన వివరాలు మాత్రం తీసుకున్నాను. ఈటీవీకిచ్చిన స్వగతాలు అనే ఇంటర్వ్యూలో తన సినిమా పాత్రల గురించి కొన్ని వివరాలు చెప్పారు. అవి కూడా విన్నాను. ఆయన సినీరంగ ప్రవేశం చేసిన కొత్తలో సినిమా రంగం మాసపత్రికలో వచ్చిన కొన్ని వ్యాసాలు పరిశీలించాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి, ఆ క్రమంలో నాకొచ్చిన సందేహాల నివృత్తి కోసం ధూళిపాళ్లగారి పెద్ద కుమారుడు శివరామకృష్ణ గారితో ఫోన్లో మాట్లాడాను. ఆయన మరికొన్ని వివరాలు ఇవ్వడంతో పాటు తమ వ్యక్తిగత ఆల్బం నుంచి వాళ్ల నాన్నగారి ప్రత్యేక ఫోటోలు కొన్ని పంపించారు. ఆయా పత్రికలకు, ధూళిపాళ్ల శివరామకృష్ణ గారికి, వీరి కోసం అన్వేషించే క్రమంలో నాకు సహాయం చేసిన అనేక మంది సామాజిక మాధ్యమ మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ధూళిపాళ్ల సీతారామశాస్త్రి గారి జీవన రేఖల గురించిన వివరాల్లోకి వెళదాం. ధూళిపాళ్ల సీతారామశాస్త్రి గారి స్వగ్రామం గుంటూరు జిల్లా గురజాల తాలూకా దాచేపల్లి. ఆయన పుట్టిన తేదీ 1921 సెప్టెంబర్ 24. నాన్నగారి పేరు శంకరయ్య, అమ్మగారి పేరు రత్నమ్మ. ఆ దంపతులకు 7 సంతానం, 4 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. మగపిల్లల్లో 2వ సంతానం ఈనాటి మన కథానాయకుడు ధూళిపాళ్ల సీతారామశాస్త్రి గారు. శంకరయ్య గారు వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్నారు. 50 ఎకరాల మెట్టపొలం, పాడి, పంట, పశువులు. శంకరయ్య గారు మోతుబరి రైతు కిందే లెక్క. అయితే ఉన్నదంతా మెట్టపొలం కాబట్టి ఖర్చులెక్కువ, ఆదాయం తక్కువగా ఉండేది. పెద్దబ్బాయి వెంకట సుబ్బయ్య వేదాధ్యయనం చేసి పౌరోహిత్యాన్ని వృత్తిగా స్వీకరించారు. రెండో అబ్బాయి సీతారామశాస్త్రి ప్రాథమిక విద్యాభ్యాసం సొంత ఊరు దాచేపల్లిలోనే మొదలయ్యింది. 1926 ప్రాంతాల్లో చెదురుమదురుగా తాత్కాలిక గుడారాల్లో మూకీ సినిమాలు తప్ప ఇంకా టాకీలు రాలేదు. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాటకాలు, హరికథలు, ఇతర జానపద కళలే కాలక్షేపాలుగా ఉండేవి. సీతారామశాస్త్రి అనే చిన్న కుర్రాడికి అన్నింటిలోకి నాటకాలంటే ఎక్కువ ఆసక్తిగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక రంగస్థలం తన జీవితంలో ఒక భాగమైపోతుందని 6-7 కుర్రాడికి అప్పుడు అస్సలు తెలిసి ఉండదు. 11 ఉన్న ఊళ్ళోనే 8వ తరగతి పూర్తి చేశారు. పెద్దబ్బాయికి చెప్పించినట్లే రెండో అబ్బాయికి కూడా వేద విద్య చెప్పిద్దామనుకున్నారు తండ్రి శంకరయ్య గారు. దాంతోటి మామూలు స్కూలు చదువుకు స్వస్తి చెప్పాల్సొచ్చింది. రికార్డుల పరంగా చెప్పుకోవాలంటే ధూళిపాళ్లగారు చదువుకున్న పాఠశాల చదువు కేవలం 8వ తరగతి వరకే. వేదాధ్యయనం కోసమని బాపట్ల వెళ్లారు. అక్కడ వేద పాఠశాలలో ఉచితంగా భోజనం పెట్టి వేదాలు నేర్పుతుండేవాళ్లు. 1 సంవత్సరం అయ్యాక తండ్రి శంకరయ్య గారి ఆలోచన మారింది. పెద్దబ్బాయి ఎలాగూ వేదం చదువుకున్నాడు, రెండోవాడికి కూడా మళ్లీ అదే చదువెందుకు, ఆధునిక జీవన విధానానికి సరిపడే ఉద్యోగంలో పెడదాము అనుకున్నారు. పై చదువుల గురించి ఆలోచించకపోవడానికి ఒక కారణం బహుశా 5 పిల్లల బాధ్యతలు నెరవేర్చాల్సి ఉండడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. ఆ కారణంతోటి 13 సంవత్సరాల సీతారామశాస్త్రి అనే కుర్రవాడిని 1934లో వాళ్ల ఊరికి 6 మైళ్ల దూరంలో ఉన్న తాలూకా కేంద్రం గురజాల పంపించారు. అక్కడ వాళ్ల పెదనాన్నగారబ్బాయి ప్లీడర్ గుమస్తాగా పనిచేస్తున్నారు. ఆయన దగ్గర సహాయకుడిగా పనిచేయడానికి వెళ్లారు ధూళిపాళ్లగారు. అంటే అంత చిన్న వయసులోనే ధూళిపాళ్లగారు జీవన పోరాటాన్ని ప్రారంభించారని చెప్పుకోవచ్చు. సహాయకుడే కాబట్టి జీతమేమీ ఉండదు, పని నేర్చుకోవడమే ప్రధాన వ్యాపకం. ఒక విధంగా చెప్పాలంటే అప్రెంటిస్ లాంటిది.
శని ఆదివారాల్లో ఇంటికి వచ్చేస్తుండేవాళ్లు. మిగతా 5 రోజులు గురజాలలోనే 5గురు ప్లేడర్ గుమస్తాల ఇళ్లల్లో వారానికి ఒక ఇంటి చొప్పున ఉచిత భోజనానికి వెళ్తుండేవాళ్లు. ఆ రోజుల్లో ఇలాంటి వారాల భోజనం అతి సామాన్యమే. నివాసం కూడా వాళ్ల పెదనాన్నగారబ్బాయి ప్లేడర్ గుమస్తా గారింట్లోనే వరండాలో ఒక మూల. అలా 9 నెలలపాటు గురజాలలోనే ఉండి కోర్టు వ్యవహారాలెలా ఉంటాయి, వకీలు గుమస్తాలు ఏం చేస్తారు, ఎలాంటి డాక్యుమెంట్లు వ్రాస్తారు, దేని అవసరం ఎక్కడ, ఇలాంటి విషయాలన్నీ అవగాహన చేసుకున్నారు. ఇవన్నీ నేర్పింది వాళ్ల పెదనాన్నగారబ్బాయి సదాశివయ్య గారే. ఆయనే అన్నారు ఒకరోజు, అరే తమ్ముడు, చూస్తున్నావు కదా, ఇది తాలూకా కోర్టు, ఎక్కువ కేసులు రావు, ఇక్కడ ఎన్ని రోజులున్నా ఇంతకంటే నువ్వు ఎక్కువ నేర్చుకోలేవు, ఒక పని చెయ్యి, నిన్ను గుంటూరు పంపిస్తాను, అక్కడ జిల్లా కోర్టుంది కదా, ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఆ సలహాననుసరించి ఆయన వ్రాసిచ్చిన సిఫారసు ఉత్తరం పట్టుకుని గుంటూరు వెళ్లారు ధూళిపాళ్ల సీతారామశాస్త్రి అనే 13 సంవత్సరాలు కూడా నిండని కుర్రవాడు. అక్కడ కొంపల్లి రామనాథంగారు అనే ప్లేడర్ గారి దగ్గర గుమస్తాకి సహాయకుడిగా వెళ్లారు. ఆ రామనాథంగారింట్లో రోజు పూజలు జరుగుతూ ఉండేవి. ఆ పూజలకి మంత్రాలు చెప్పేవాళ్లు కావాలి. ధూళిపాళ్లగారి చిన్నతనంలో మంత్రాలు చదువుకున్నారు కాబట్టి ఆ ప్లేడర్ గారి పూజకు సరిపడా మంత్రాలు తెలుసు. అట్లా ఆయన ఇంట్లో సౌకర్యంగా కుదురుకున్నారు. రోజు పూజలో మంత్రాలు చదవడం, వాళ్ళింట్లోనే భోజనం, వసతి అంతా బాగానే ఉంది. కానీ ఆ రామనాథంగారికి ప్లేడరుగా ఎక్కువ ప్రాక్టీస్ ఉండేది కాదు. అందువల్ల నేర్చుకోవడానికి ధూళిపాళ్లగారికి ఏమీ అవకాశం లేదు. ఇక ఊరికే భోజనం చేయడానికా ఇంత దూరం వచ్చింది అనుకుని ధూళిపాళ్లగారే సొంతంగా 4-5 గుమస్తాలతో మాట్లాడి చివరికి కౌతా వెంకటరత్నం అనే ప్లేడర్ గుమస్తా దగ్గర అసిస్టెంటుగా చేరారు. ఆయన ఆఫీసు గదిలోనే పడుకోవడం, మళ్లీ వారాల భోజనం. ఎప్పుడో బుద్ధి పుడితే ఆ గుమస్తాగారు ఒక పావలానో ₹1 ఇస్తుండేవాళ్లు ఈ కుర్రాడికి. ఇలా ప్రారంభమైంది ధూళిపాళ్లగారి గుంటూరు జీవితం. ఆ తరువాత జీవితమంతా గుంటూరే తన నివాసస్థలం అవుతుందని ఆయన అప్పుడు అస్సలు అనుకుని ఉండరు. ఒకసారి గుమస్తా సహాయకుడిగా ఉన్నంతలో సౌకర్యవంతమైన జీవితం ఒక గాడిలో పడ్డాక ధూళిపాళ్లగారి దృష్టి నాటకరంగం వైపు మళ్ళింది. దానిక్కూడా ప్లేడర్ గుమస్తాలే కారణం. ఆ రోజుల్లో అంటే 1935 ప్రాంతాల్లో అన్ని పట్టణాల్లో లాగానే గుంటూరులో కూడా చాలా నాటక సంఘాలు ఉండేవి. వాటిల్లో ఒకటి ప్లేడర్ గుమస్తాల నాటక సంఘం. ఆ రోజుల్లో గుంటూరు ప్లేడర్ గుమస్తాల్లో కురిచేటి నాగేశ్వరరావు అనే ఆయన పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వీళ్లంతా ప్లేడర్లు కాదండి, ప్లేడర్ గుమస్తాలు మాత్రమే. పలు నాటక సంఘాల నుంచి ఈ కురిచేటి నాగేశ్వరరావు అనే ఆయనకు డిమాండ్ విపరీతంగా ఉండేది. ఆయన కృష్ణుడిగా నటించిన శ్రీకృష్ణ తులాభారం నాటకం గుంటూరుకి 15 మైళ్ల దూరంలో ఉన్న సిరింగిపాలెం అనే ఊళ్ళో ఏర్పాటు చేశారు ఒకరోజు. సత్యభామ దాసి నళిని వేషానికి ఎవరూ దొరకలేదు. ధూళిపాళ్ల సీతారామశాస్త్రి అనే 14 సంవత్సరాల కుర్రవాడు వాళ్ల దృష్టిలో పడ్డారు. ఒరే అబ్బాయి, నాటకంలో వేషం ఇస్తాము, వేస్తావా అని అడిగారు. అలా ఆయనతో ఒప్పించి దాసి నళిని వేషం వేయించారు. ఆ రోజుల్లో మగవాళ్లు ఆడవేషం వెయ్యడమనేది మామూలే. అలా ఆడవేషం వేసే మగవాళ్లు దొరకడం కూడా కష్టంగా ఉండేది. అస్సలు నటనా సంగీతం ఏమీ తెలియకుండానే రంగస్థలం మీద తొలిసారిగా ధూళిపాళ్లగారు నటించిన సందర్భం అది. ఆ వేషానికి ఆయనకు ముట్టిన పారితోషికం పావల, అంటే రూపాయిలో 4వ భాగం. నాటకాల మీద ఆయన సంపాదన అదనమాట మొదటిసారి. ఆ తర్వాత అదే నాటకాన్ని ఇంకొక చోట ప్రదర్శించినప్పుడు దాంట్లో రుక్మిణీ వేషానికి ధూళిపాళ్లగారిని ఎంపిక చేసి హార్మోనిస్టుతోటి పద్యాలు నేర్పించారు. శృతి రాగం మొదటిసారిగా నేర్చుకోవడం అదే. ఇంకా అక్కడ్నుంచి వివిధ సంస్థల నుంచి స్త్రీ పాత్రల కోసం ఆహ్వానాలు రావడం ఎక్కువయింది. ఇవేవీ కూడా వాళ్ల ఊళ్ళోని అమ్మానాన్నలకు తెలీదు. ధూళిపాళ్లగారు వేసే నాటకాలకు బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఏమీ లేకపోవడం వల్ల ఈయన నాటకాలు వేస్తున్నాడు అన్న సంగతి వాళ్ల ఊరిదాకా వెళ్లలేదు. అత్యద్భుతమైన గొంతు కాకపోయినా పద్యపఠనం ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ
నటనతో మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉండేవాళ్లు. ఆడవేషాలు వేసే నటులు దొరకడం కాస్త కష్టం కాబట్టి ధూళిపాళ్లగారి ఆడవేషాలకు డిమాండ్ బాగానే ఉండేది. అప్పుడే సినీరంగ ప్రవేశం చేసి ఇంకా నాటకాలు కొనసాగిస్తున్న సిఎస్ఆర్ గారి ట్రూపులో కూడా భక్త తుకారాం నాటకంలో జిజియాబాయి వేషం ధరించే అవకాశం కుదిరింది ధూళిపాళ్లగారికి. ఇలా 2-3 గడిచాయి. అంటే సుమారుగా 1938 ప్రాంతాల దాకా. వృత్తిపరంగా కూడా ప్లేడర్ గుమస్తాల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడంతోటి మరీ ఉచితంగా కాకుండా రూపాయో ₹1/2 అప్పుడప్పుడు ఇస్తుండేవాడు ఆయన పనిచేసే ప్లేడర్ గుమాస్తా. ఇక్కడ ఇలా నాటకాల్లో కూడా వేసినందుకు ₹1-2 వస్తూ ఉండడంతోటి వారాల భోజనం మానేసేసి సొంత కాళ్లమీద నిలబడాలి అనుకున్నారు ధూళిపాళ్లగారు. ఇంకో మిత్రుణ్ణి కలుపుకుని బ్రాడీపేటలో ఒక తాటాకు పాక గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజుల్లో ఇలాంటి బ్రహ్మచారులు జీవించడానికయ్యే ఖర్చులు ఎలా ఉండేవంటే, గది అద్దె నెలకి ₹1/2. 2 రూమ్మేట్స్ కాబట్టి నెలకి చెరొక పావలా అయ్యేది. 1 అణా బియ్యం తెచ్చుకుంటే ఇద్దరికీ 1 పూట భోజనం వండుకోవడానికి సరిపోయేది. ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకున్న పచ్చళ్లే పంచభక్ష్య పరమాన్నాలు. ఎప్పుడన్నా ఆ అణా కూడా లేకపోతే వీధిలోని మామిడి చెట్టు కాయలు కోసుకుని తిని కడుపు నింపుకునేవాళ్లు. కొన్నాళ్లయ్యాక ఆ రూమ్మేటు వేరే చోటకు వెళ్ళిపోతానన్నాడు. ధూళిపాళ్లగారు ఒక్కరే ఇంకో గదిలోకి మారి సొంతంగా వంట చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకవైపు ప్లేడర్ గుమస్తా దగ్గర సహాయకుడు, ఇంకొక వైపు నాటకాల్లో స్త్రీ పాత్రలు. ఇలా నడుస్తున్న ధూళిపాళ్లగారి నట జీవితంలో మలుపు 1938లో జరిగిన ఒక సంఘటన. ఆ రోజుల్లో రంగస్థలం మీద సూపర్ మెగాస్టార్ మాధవపెద్ది వెంకట్రామయ్య గారు. ఆయన గురించి కూడా నేను లోగడ పూర్తిస్థాయి కార్యక్రమం ప్రసారం చేశాను. ఆ మాధవపెద్ది వెంకట్రామయ్య గారి బృందం రేపల్లెలో బొబ్బిలి యుద్ధం నాటకం వేస్తున్నారు. దానిలో రంగరాయుడు పాత్ర వేస్తోంది మాధవపెద్దిగారు. మల్లమాంబ వేషం వేసే అబ్బాయికి చివరి నిమిషంలో ఏదో ఇబ్బంది వచ్చింది. అప్పుడు ఆ నాటకాల ట్రూప్ వాళ్లు అన్వేషణలో ధూళిపాళ్లగారు కనిపించారు. మాధవపెద్ది వెంకట్రామయ్య గారి పక్కన వేషం, పైగా పద్యాలు కూడా ఉన్నాయి. ధూళిపాళ్లగారు సందేహిస్తుంటే ఆ ట్రూప్ వాళ్లే ధైర్యం చెప్పి ఎలాగో ఒప్పించారు. నాటకానికి ఇంకా 2 వారాల సమయం ఉంది, మేం పద్యాలు నేర్పిస్తాము అని ధూళిపాళ్లగారికి ఆ నాటకంలోని పద్యాల్ని ప్రత్యేకంగా నేర్పించారు. కరపత్రంలో కూడా మల్లమాంబ, గాన సరస్వతి ధూళిపాళ్ల సీతారామశాస్త్రి అని ప్రింట్ చేశారు. తీరా ప్రదర్శన సమయంలో ఆ మహానటుణ్ణి చూసి మల్లమాంబ వేషంలో ఉన్న ధూళిపాళ్లగారు తడబడి పద్యం మర్చిపోయారు. వెంకట్రామయ్య గారు వెంటనే అర్థం చేసుకుని, దేవి, భయభ్రాంతులైన ఒక స్త్రీకి ఇలాంటి పరిస్థితి రావడం సహజమే, నీ మనసులోని భావం నేను చెప్పేదను అని మల్లమాంబ పాడాల్సిన పద్యాన్ని ఆయనే పాడేశారు. నాటకం పూర్తయ్యాక ధూళిపాళ్లగారిని పక్కకు పిలిచారు వెంకట్రామయ్య గారు. పద్యం మర్చిపోయినందుకు కోప్పడతారేమో అనుకున్నారు ధూళిపాళ్ల. కాని వెంకట్రామయ్య గారు అన్నదేమిటంటే, ఒరే అబ్బాయ్, నువ్వు మర్చిపోయిన పద్యం సంగతి పక్కన పెట్టు, నటన అద్భుతంగా ఉంది, నీకో సలహా చెప్తాను. నువ్వు ఇంకా ఈ స్త్రీవేషాలు మానేసి పురుషపాత్రల వైపు మళ్ళు, ఒకరోజు నువ్వు మహానటుడు అవుతావు, నా మాట నీ డైరీలో రాసిపెట్టుకో అని. ఆయన మాటలు ధూళిపాళ్లగారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మగపాత్రలు వెయ్యమని ఆయన సలహా అయితే ఇచ్చారు, కాని అలాంటి వేషాలు ఇచ్చేవాళ్లుండాలి కదా. ప్రయత్నాలు చేసినాగాని ఫలించలేదు. నీకు పద్యాలు సరిగా రావు, నిన్నటిదాకా అమ్మాయిగా చూసిన నిన్ను ఏ కృష్ణుడిగానో దుర్యోధనుడిగానో ప్రేక్షకులు చూడలేరు అని నిరుత్సాహపరిచారు చాలామంది. వెంటనే ఒక సెకండ్ హ్యాండ్ హార్మోనియం కొనుక్కుని సొంతంగా పద్యాల ప్రాక్టీస్ మొదలుపెట్టారు. పద్యం రాగాలాపనలో కాస్త పట్టు దొరికింది అనుకున్న తర్వాత ఆయనే సొంతంగా 10 మందిని పోగుచేసి శ్రీకృష్ణ రాయబారం నాటకం రిహార్సల్స్ మొదలుపెట్టారు. ఆయనతో పాటు కలిసిన వాళ్లు కూడా ధూళిపాళ్లగారలాగానే మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవాళ్లు. తలా ఒక ₹1/2 వేసుకుని వాళ్లే గుంటూరుకి దగ్గరలోని దామేపల్లి అనే ఊళ్ళో తొలి ప్రదర్శన ఇచ్చారు. అందరూ కసిమీద ఉన్నారేమో, ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. దుర్యోధనుడి పాత్ర వేసిన ధూళిపాళ్లగారికి మంచి పేరొచ్చింది. పెట్టిన పెట్టుబడి
బొటాబొటిగా తిరిగొచ్చింది. ఆ విధంగా ధూళిపాళ్లగారు రంగస్థలం మీద వేసిన మొట్టమొదటి పురుష పాత్ర దుర్యోధనుడు. ఆ తర్వాత 20 సంవత్సరాలకి అదే దుర్యోధన పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చెయ్యడం చాలా యాదృచ్ఛికం. ఆ విశేషాలు టైమ్ లైన్లో తర్వాత వస్తాయి. మొదటి నాటకం విజయవంతం అయ్యాక మళ్ళా ఒక 2-3 ప్రదర్శనలు వేశాక వాళ్లకే అనిపించింది, ఇలా అందరం ఔత్సాహికులమే వేస్తూ వెళితే పేరు రావడం కష్టం, కాస్త అనుభవం ఉన్న వాళ్లను కూడా చేర్చుకోవాలి అని. అనుభవం ఉన్నవాళ్లు ఊరు పేరు లేని కుర్రాళ్లతో కలిసి ఎందుకు నటిస్తారు? అప్పుడొచ్చిన ఆలోచనే సొంతంగా ఒక నాటక కంపెనీ మొదలుపెట్టాలి అని. ప్లేడర్ గుమస్తాల్లో నాటకాలు వేసి పేరు సంపాదించుకున్న పెద్ద నటుల్ని సంప్రదించి వాళ్ల సహకారంతో ధూళిపాళ్లగారే ముందుండి స్టార్ థియేటర్ అనే నాటక సంస్థను 1941లో గుంటూరులోనే ప్రారంభించారు. ఇంకొక వైపు పద్యపఠనంలో కూడా ప్రావీణ్యత సంపాదించారు ఆ సమయానికి. అలా ప్రారంభమైన స్టార్ థియేటర్స్ తరఫున ధూళిపాళ్లగారు ముఖ్య నిర్వాహకుడిగా పౌరాణిక నాటక ప్రదర్శనా పరంపరకు శ్రీకారం చుట్టారు. సమయాన్ని బట్టి ఆనాటి ప్రసిద్ధ నటుల్ని కూడా చేర్చుకుని పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, బొబ్బిలి యుద్ధం లాంటి నాటకాల్ని ప్రాక్టీస్ చేసి ప్రదర్శించారు. ఇంకా ఆయన వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఆ రోజుల్లోనే అంటే 1942-43 ప్రాంతాల్లో ఆయనకు వరలక్ష్మి గారితోటి వివాహం జరిగింది. తరువాతి సంవత్సరాల్లో ధూళిపాళ్లగారి దంపతులకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు జన్మించారు. మళ్లీ ఆయన వృత్తి జీవితానికొస్తే ప్లేడర్ గుమస్తా సహాయకుడి నుంచి సొంతంగా ప్లేడర్ గుమస్తా పనులు నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. ఇటు రంగస్థలం మీద కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. 1945-46 ప్రాంతాల్లో సినీ రంగంలో ఒక చిన్న ప్రయోగం చేశారు ధూళిపాళ్లగారు. చాలామందికి తెలీదు ఈ విషయం. ఆయనే ఆత్మకథలో వ్రాసుకున్నారు. అది కూడా ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే. జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారి గురించి లోగడ నేను ఒక పూర్తిస్థాయి కార్యక్రమం చేశాను. ఆయన నిర్మించిన గీతాంజలి అనే సాంఘిక చిత్రంలో ఆయనే హీరో. ఎవరు? జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు. ఆయన మధ్యవయస్కుడు, ఆయనేమో హీరో. ఆయనకు తండ్రిగా 25 సంవత్సరాల ధూళిపాళ్లగారిని తీసుకున్నారు. అదే ధూళిపాళ్లగారు వెండితెర మీద కనిపించిన మొట్టమొదటి చిత్రం. ఆ సినిమా 1948లో విడుదలైంది. కానీ బాక్సాఫీసు దగ్గర అత్యంత ఘోరంగా పరాజయం పాలైంది. అసలు దాని సంగతే మర్చిపోయారు ధూళిపాళ్లగారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన సినిమా రంగానికి వెళ్లాలి అనుకోలేదు. 1949లో గుంటూరు ఏసీ కాలేజీలో జరిగిన అఖిలాంధ్ర పాండవోద్యోగ విజయాలు నాటక పోటీల్లో ధూళిపాళ్లగారు పోషించిన దుర్యోధన పాత్రకు బంగారు నటరాజు విగ్రహం బహుమతిగా లభించింది. ఆ బహుమతిని అందించిన ప్రముఖులు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఈ ప్రదర్శన ప్రత్యేక గుర్తింపుతోటి ధూళిపాళ్లగారి పేరు ఆంధ్రదేశం సరిహద్దులు దాటింది. అయితే దీనివల్ల జరిగిన ఇంకొక నష్టమేమిటంటే స్టార్ థియేటర్సులోని మిగతా నటీనటులకు ధూళిపాళ్లగారికొస్తున్న పేరు ప్రఖ్యాతుల మీద అసూయ పెరిగింది. అసూయ మానవ సంబంధాలను ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కదా. చిన్న చిన్న మనస్పర్ధలే పెద్దవై 1951లో స్టార్ థియేటర్సు మూతబడిపోయింది. అయితే అప్పటికే ధూళిపాళ్లగారు రంగస్థలం మీద స్థిరపడిపోయారు కాబట్టి ఆయన ప్రదర్శనలకు ఎక్కడా ఆటంకం రాలేదు. ఆంధ్రదేశంలోని ఏ ఇతర ప్రసిద్ధ నాటక సంస్థ అయినా ధూళిపాళ్లగారిని పిలిచి తీరాల్సిందే అన్నట్లుగా కొనసాగింది 1950 దశాబ్దమంతా. ఆ వరుసలో ధూళిపాళ్లగారు ధరించని ప్రముఖ పాత్ర లేదు, ఆయనతో నటించని రంగస్థల ప్రముఖులు లేరు. ఆ సంవత్సరాల్లో పల్నాటి యుద్ధంలో బ్రహ్మనాయుడు, బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు, గయోపాఖ్యానంలో గయుడు, హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, నర్తనశాలలో కీచకుడు, ప్రతి ప్రధాన పాత్ర ధూళిపాళ్లగారికి కొట్టిన పిండే అయ్యింది. ప్రదర్శనలు పెరగడంతోటి సంపాదన కూడా పెరిగింది. ధూళిపాళ్లగారు 1953లోనే గుంటూరులో సొంతంగా ఒక మేడ కట్టుకున్నారు. 1957లో కుమార్తెకు వివాహం చేశారు. పౌరాణిక చిత్రాలు విరివిగా నిర్మాణమవుతున్నప్పటికీ ఎందుకనోగాని ధూళిపాళ్లగారు దృష్టి సినిమారంగం వైపు అస్సలు మళ్లలేదు. బహుశా మొట్టమొదట విఫలమైన సాంఘిక చిత్రం దెబ్బ అయ్యుండొచ్చు.
రంగస్థలం మీద 25 ఏళ్ల అనుభవం తర్వాత 1960లో ధూళిపాళ్లగారి 40 సంవత్సరాల వయసులో అద్భుతమైన సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఎలాగంటే, ఆ రోజుల్లో ఏవి సుబ్బారావు అనే ఇంకొక గొప్ప నటుడు ఉండేవాడు. పల్లెటూరి పిల్ల సినిమాలో కంపన్న దొర పాత్రలో నటించింది కూడా ఆ ఏవి సుబ్బారావు గారే. ఆయన రంగస్థలం మీద నటించే రోజుల్లో కూడా ధూళిపాళ్లగారితో కలిసి చాలా నాటకాల్లో నటించారు. ఆ ఏవి సుబ్బారావు గారు 1960 మొదట్లో మద్రాసులో రోషనారా నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏవి సుబ్బారావు గారే ఆ రోషనారా నాటకంలో శివాజీ పాత్ర ధరించారు. ధూళిపాళ్లగారిది రామసింహుడు పాత్ర. ఆ ప్రదర్శనకు సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు గారు, నటీమణి జి వరలక్ష్మి గారు, కాంతారావు గారు, రాజనాల గారు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు మొదలైన వాళ్లంతా ప్రేక్షకుల్లో ఉన్నారు. ధూళిపాళ్లగారు ధరించిన రామసింహుడి పాత్రకు మార్గదర్శకాలేమీ లేవు. అంటే ఇంతకుముందు వేరేవాళ్లెవరూ ప్రమాణాలు అంటూ దానికి స్థిరపరచలేదు. ఆ పాత్ర వేషధారణ, నటన అంతా కూడా ధూళిపాళ్లగారు సొంతంగా అభ్యాసం చేసినవే. ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ధూళిపాళ్లగారి నటన చూసి ఆనందం ఆపుకోలేక ప్రేక్షకుల్లో ఉన్న నటి జి వరలక్ష్మి గారు వాడురా యాక్టర్ అంటే అని అన్నారట బిగ్గరగా. పక్కనున్న దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు గారు ధూళిపాళ్లగారి నటనకు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. దాని పర్యవసానమే ధూళిపాళ్లగారి సినీరంగ ప్రవేశం. మద్రాసులో రోషనారా ప్రదర్శన ముగించుకుని గుంటూరొచ్చేశాక ఒక 20 రోజులకి బిఏ సుబ్బారావు గారి దగ్గర్నుంచి ఒక ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరి మద్రాసు రండి అని. ఎందుకు పిలిచారా ఏమిటా అని ధూళిపాళ్లగారు ఆలోచిస్తూ ఉండగానే ఇంకొక టెలిగ్రాం వచ్చింది, స్టార్ట్ ఇమీడియట్లీ అని. ఇంకా ఆలస్యం చెయ్యకూడదనుకుని వెంటనే బయలుదేరి మద్రాసు చేరుకున్నారు ధూళిపాళ్లగారు. బిఏ సుబ్బారావు గారి ఆఫీస్కెళ్లేసరికి అక్కడ ధూళిపాళ్లగారి మిత్రుడు, రోషనారా నాటకాన్ని వేయించిన నటుడు ఏవి సుబ్బారావు గారు కూడా ఉన్నారు. అప్పుడు చెప్పారు బిఏ సుబ్బారావు గారు, మేము భీష్మ సినిమా తీయబోతున్నాము. మీ రోషనారా నాటకం చూశాక, రంగస్థలం మీద మీ దుర్యోధనుడి పాత్ర గురించి విన్నాక, మా భీష్మలో దుర్యోధనుడి పాత్ర మీతోనే వేయిద్దామనుకుంటున్నాము అని. దాన్లో ప్రధాన పాత్రధారి ఎన్టీఆర్ అని తెలుసుకుని ఇంకా ఆశ్చర్యపోయారు ధూళిపాళ్లగారు. అప్పటికే 10 ఏళ్లుగా తెలుగు సినిమాల్లో, ముఖ్యంగా పౌరాణికాల్లో తనకంటూ ఎన్నో రికార్డులు సృష్టించుకున్న ఎన్టీఆర్ పక్కన వేషం అనగానే కొంత ఆశ్చర్యం, కొంత ఆనందం, మరింత సవాలు అనిపించింది ధూళిపాళ్లగారికి. ఆ రోజు సాయంకాలమే ఎన్టీఆర్ గారి సమక్షంలోనే మేకప్ టెస్ట్ కూడా చేసి ఆ వేషం ఖాయం చేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నారు దర్శక నిర్మాత బిఏ సుబ్బారావు గారు. అలాగా దుర్యోధనుడి రాజసంతో సినీరంగంలో అడుగుపెట్టిన ధూళిపాళ్లగారు మరొక 20 సంవత్సరాల పాటు, అది కూడా 1981లో ఆయన స్వచ్ఛందంగా సినిమారంగం నుంచి విరమణ చేసేదాకా ఏ రోజు వేషాల కోసం వెతుక్కోవడం కాని, వేషాలు లేవని అనుకోవడం గాని జరగలేదు. 300 సినిమాలంత సుదీర్ఘంగా కొనసాగింది ధూళిపాళ్లగారి సినీ జీవితం. అందులో కొన్ని సందర్భాల గురించి తెలుసుకుందాం. 1962 ఏప్రిల్ 19న విడుదలైన భీష్మ చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. తొలిసారిగా ఎన్టీఆర్ పూర్తిస్థాయి వృద్ధపాత్ర ధరించిన పౌరాణిక చిత్రం అవడం వల్ల కూడా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఈ చిత్రాన్ని చూశారు. ఈ భీష్మ చిత్ర విజయం ధూళిపాళ్లగారికి కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది, మీరు చూడండి. ఎన్టీఆర్ గారితో నటించిన దృశ్యాల్లో కూడా ధూళిపాళ్లగారు పోటాపోటీగా నటించడమే కాకుండా ఆయన రంగస్థల అనుభవాన్నంతా దుర్యోధనుడి పాత్రలో రంగరించారు అనిపిస్తుంది. ఆయన అప్పటికి 20 సంవత్సరాల క్రిందట స్త్రీ పాత్రల నుంచి పురుష పాత్రలకు మారినప్పుడు ధరించినటువంటి మొదటి పాత్ర కూడా దుర్యోధనుడు కావడం, ఇప్పుడు సినీరంగ ప్రవేశం చేసినప్పుడు కూడా మొట్టమొదటి చిత్రంలో దుర్యోధనుడి పాత్ర లభించడం ఒక విశేషమే. ఇంకా ధూళిపాళ్లగారు సినీ జీవితపు తొలి రోజుల్లోనే చేజిక్కిన విజయాలేమిటంటే, ఆయన మొదటి సినిమా విడుదల కాకుండానే వరుసగా మంచి సినిమాల్లో మంచి పాత్రలు దొరకడం. ఉదాహరణకు భీష్మ చిత్రం నిర్మాణంలో ఉండగానే ఆయనకు లభించిన రెండో చిత్రం కలిమిలేములు సాంఘిక చిత్రం.
దానిలో బాగా డబ్బులున్న షావుకారు పాత్ర. అప్పటికే సీనియర్ నటుడైన గుమ్మడిగారిది ఆ షావుకారు దగ్గర అప్పు తీసుకునే బీదవాడి పాత్ర. ఈ సినిమా షూటింగుకి 2 ఏళ్ల క్రిందటే, అంటే 1959లో ధూళిపాళ్లగారు ఇంకా రంగస్థలం మీద ఉండగా ఆయన నటించిన పాండవోద్యోగ విజయాల్ నాటకానికి ముఖ్య అతిథిగా హాజరైన గుమ్మడిగారు తనకి నిర్వాహకులిచ్చిన రజత పతకాన్ని ధూళిపాళ్లగారికి బహూకరించి ఆయన నటనకు తాను ఎంతగా ప్రభావితమయ్యారో ప్రేక్షకులకు తెలియచేశారు. అంత అభిమానం గుమ్మడిగారికి ధూళిపాళ్లగారంటే సినిమా రంగానికి రాకముందే. అలాంటి గుమ్మడిగారు తన పాత్రకు చాలా తక్కువ స్థాయి పాత్రలో నటించడం అంటే మొదట్లో కాస్త భయపడ్డారు. కానీ ధూళిపాళ్లగారు నాటకాల్లోనూ గుమ్మడిగారు సినిమాల్లోనూ ఆరితేరిన నటులు కాబట్టి పాత్రల పరంగా ఇద్దరూ కలిమిలేముల్లోని దృశ్యాల్ని రక్తికట్టించారు. ఈ చిత్రం భీష్మ విడుదలైన 2 నెలలకు 1962 జూన్ 21న విడుదలయ్యింది. అప్పటికీ ధూళిపాళ్లగారు గుంటూరులోనే ఉండి షూటింగ్ సమయాల్లో మద్రాసు వెళ్లి బిఏ సుబ్బారావు గారి ఆఫీసులోనే ఉండేవాళ్లు. అలాంటి సమయంలో ధూళిపాళ్లగారు మద్రాసులోనే ఉన్నారు అని తెలుసుకుని మద్రాసు కళారంజనీ సంస్థ వాళ్లు ముక్కోటి సందర్భంగా గయోపాఖ్యానం నాటకం ఏర్పాటు చేశారు. దాన్లో గైడు పాత్రలో ధూళిపాళ్లగారు నటించారు. ఆ నాటకాన్ని చూసిన వాళ్లల్లో రచయిత పింగళి నాగేంద్రరావు గారు, కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే గారు ఉన్నారు. వాళ్లు వెళ్లి ధూళిపాళ్లగారి నటన గురించి కెవి రెడ్డి గారికి చెప్పారు. అప్పటికీ కెవి రెడ్డి గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు. ఆ చిత్రంలో కృష్ణుడు, అర్జునుడు పాత్రలకు ధీటుగా ఉండే కీలకమైన పాత్ర గయుడిది. ఆ పాత్రకు ఎవరు దొరుకుతారా అని అన్వేషిస్తున్న క్రమంలో ధూళిపాళ్లగారి గురించి తెలిసి ఆయన్ను ఎంపిక చేశారు కెవి రెడ్డి గారు. 1963 జనవరి 9న విడుదలైన ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించి ధూళిపాళ్లగారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సమయంలోనే లవకుశ చిత్రంలో వశిష్ఠుడి పాత్ర కూడా లభించింది. 1963 మార్చిలో విడుదలైన లవకుశ సృష్టించిన రికార్డుల గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ విధంగా ధూళిపాళ్లగారు వెండితెర మీద కనిపించిన సంవత్సరానికే 3 పౌరాణిక చిత్రాలు, 1 సాంఘిక చిత్రం విజయం సాధించడంతోటి ధూళిపాళ్లగారికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు సినిమా రంగంలో తన స్థానం స్థిరపడిపోతోంది అన్న భావన కలగ్గానే కుటుంబాన్ని మద్రాసుకు తీసుకొచ్చేశారు. అప్పటికీ వాళ్ల పెద్దబ్బాయి శివరామకృష్ణ ఎస్ఎస్ఎల్సీలోనూ, చిన్నబ్బాయి సుబ్రహ్మణ్య వరప్రసాద్ 3వ తరగతిలోనూ ఉన్నారు. వరుసగా విజయవంతమైన చిత్రాలతో కొనసాగుతున్న ధూళిపాళ్లగారి నట జీవితంలో తొలి సంవత్సరాల్లోనే టైటిల్ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. సినిమాల్లో తొలి అవకాశమిచ్చిన బిఏ సుబ్బారావు గారే ధూళిపాళ్లగారు ప్రధాన పాత్రలో మైరావణ చిత్రాన్ని నిర్మించి 1964లో విడుదల చేశారు. తరువాత ధూళిపాళ్లగారికి మరింత పేరు తెచ్చిపెట్టిన పాత్ర శకుని కదా. రంగస్థలం మీద ఆ పాత్ర ఎన్నిసార్లు పోషించినా సినిమాల్లో తొలిసారి ఆ పాత్ర పోషించే అవకాశం ఎన్టీఆర్ గారి శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో లభించింది. ఈ సినిమా 1966 జనవరిలో విడుదలయ్యింది. ఆ సినిమాలో నటించడం ఎంత సవాల్గా తీసుకున్నారో ఆత్మకథలో వివరంగా వ్రాసుకున్నారు ధూళిపాళ్లగారు. మొదటి సవాలు ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మాణం అవడం. ఇంకా అప్పటికీ ధూళిపాళ్లగారికి తమిళ భాష మీద అంత పట్టు దొరకలేదు. ఎన్టీఆర్ గారైతే షూటింగుకి ముందే తెలుగు, తమిళ భాషల్లోని పూర్తి స్క్రిప్టు ధూళిపాళ్లగారికిచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు. అప్పటికే వెండితెర మీద నెల్లూరి నాగరాజారావు, మాయాబజార్లో సిఎస్ఆర్ గారు, పాండవ వనవాసంలో ముదిగొండ లింగమూర్తిగారు, ఇంకా కెవిఎస్ శర్మగారు, లంక సత్యంగారు ఇలాంటి నటులు శకుని పాత్ర ధరించారు వివిధ చిత్రాల్లో. ఇప్పుడు ధూళిపాళ్లగారు వాళ్ల ఛాయలు పడకుండా తనదైన శైలి చూపించాలి. 30 సంవత్సరాల నటనానుభవం, తనదైన కొత్త శైలి ప్రదర్శించాలి అన్న తపన కలిసి ధూళిపాళ్లగారితోటి ఇదిగో మనం చూసినటువంటి శ్రీకృష్ణ పాండవీయంలోని శకుని పాత్రను సృష్టించాయి. తన ఊహని దర్శకుడు ఎన్టీఆర్కి చెప్పగానే ఏమాత్రం మార్పుల్లేకుండా గో అహెడ్ బ్రదర్ అన్నారట. ఎన్టీఆర్ గారికి ధూళిపాళ్లగారి శకుని పాత్ర ఎంత నచ్చిందో చెప్పడానికి ఇంకొక ఉదాహరణ
ఈ శ్రీకృష్ణ పాండవీయం విడుదలైన 10 ఏళ్లకి దానవీర శూరకర్ణలో కూడా శకుని పాత్రకు ధూళిపాళ్లగారినే ఎంపిక చేశారు. ఇంకా ధూళిపాళ్లగారికి నచ్చిన, ప్రేక్షకులు మెచ్చిన మరికొన్ని పాత్రల గురించి తెలుసుకుందాం. ధూళిపాళ్లగారు, సావిత్రిగారు ఒక సినిమాలో జంటగా నటించారు అంటే ఆశ్చర్యంగా ఉంటుందేమో కదా. ఎస్వి రంగారావు గారి సొంత చిత్రం బాంధవ్యాల్లో ఎస్వీఆర్కి తమ్ముడిగా ధూళిపాళ్లగారు నటిస్తే ఆయన భార్యగా సావిత్రిగారు నటించారు. ఇదొక్కటే కాదు, ఎస్వి రంగారావు గారి ప్రతి సొంత చిత్రంలోనూ ధూళిపాళ్లగారికి తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండేది. మరో సూపర్ హిట్ జానపద చిత్రం కంచుకోట, దానిలో అయితే ధూళిపాళ్లగారు సావిత్రిగారికి తండ్రిగా నటించారు. ధూళిపాళ్లగారు అత్యంత పరిణితిగల నటనను ప్రదర్శించేవారు అనడానికి కంచుకోటలోని పతాక సన్నివేశంలోని ఒక ఘట్టం ఉదాహరణ. ఎన్నో చెడ్డ పనులు చేసి సంపాదించిన ధనరాశుల్ని చనిపోయిన కూతురి మృతదేహం దగ్గర పోసి, ఇవన్నీ నీకోసమే సంపాదించాను, నన్ను అన్యాయం చేసి చనిపోయావు అని ఏడ్చే దృశ్యంలో సుదీర్ఘమైన సింగిల్ షాట్లో ధూళిపాళ్లగారు ప్రదర్శించిన భావోద్వేగాలు అనితర సాధ్యం అనిపిస్తాయి. ఇంకా ఉండమ్మ బొట్టు పెడతా చిత్రంలో హరిదాసు పాత్ర ధూళిపాళ్లగారి నట జీవితంలో మరొక మంచి పాత్ర. జమునగారు హరిదాసు కూతురుగా నటించారు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ పాట ఇప్పటికూడా సంక్రాంతి సమయంలో టీవీల్లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పాత్రలే నటుణ్ణి చిరంజీవిని చేస్తాయి. అమరశిల్పి జక్కన్నలో రామానుజాచారి పాత్ర ధరించాల్సి వచ్చినప్పుడు కొంతమంది యతీశ్వరుల్ని స్వయంగా కలుసుకుని వాళ్ల ఆచార వ్యవహారాలు, ప్రవర్తనా తీరు, సంభాషణ ఉచ్చారణ దగ్గరగా గమనించి వాటిని తన పాత్ర పోషణలో ప్రతిబింబించారు ధూళిపాళ్లగారు. కథానాయకుడు, రామ్ రహీం, కలెక్టర్ జానకి, నిండు మనసులు, మట్టిలో మాణిక్యం మొదలైన చిత్రాలన్నీ కూడా ధూళిపాళ్లగారి నటనకు అద్దం పట్టేవే. ఆ రోజుల్లో తెలుగు సినిమాల్లో కాస్త పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ నటులకు తమిళ సినిమాల్లో తప్పనిసరిగా అవకాశాలు వస్తూ ఉండేవి. ధూళిపాళ్లగారికి కూడా 4-5 తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకనో అందులో కొనసాగేటటువంటి సందర్భాలు మాత్రం రాలేదు. అయితే ఏ ఇతర తెలుగు నటుడు చేయని ప్రయోగం ధూళిపాళ్లగారు చేశారు. అదేంటంటే తమిళ నాటకాల్ని వ్రాయించుకుని తమిళనాడులో ప్రదర్శించడం. మైరావణ నాటకాన్ని తమిళంలో వ్రాయించి ప్రదర్శించి మద్రాసు తమిళ ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే భమిడిపాటి రాధాకృష్ణ గారి దంత వేదాంతం నాటకాన్ని తమిళంలోకి అనువాదం చేయించి ప్రదర్శించారు. అయితే తమిళ సినిమాల్లాగానే తమిళ నాటకాలు కొన్ని ప్రదర్శించారు, మంచి పేరు తెచ్చుకున్నారు, కానీ ఎందుకనో ఆ రంగంలో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇలా ఖాళీ లేకుండా సినిమాల్లో నటించడంతోటి ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కున్నారు. మద్రాసులో సొంతంగా మేడ కట్టుకున్నారు, మరికొన్ని నివాస స్థలాలు కూడా కొనుక్కున్నారు. సినీ జీవితం స్థిర వేగంతో కొనసాగుతున్న సమయంలోనే 1976 ప్రాంతాల్లో ఆయన జీవితంలోని తరువాతి దశకు దారితీసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎలాగంటే, సహజంగానే దైవోపాసకులైన ధూళిపాళ్లగారికి 1976లో ఒకరోజు ఉదయాన ధ్యానంలో ఉండగా ఆంజనేయస్వామి కనిపించినట్లయింది. తనకి గుడి కట్టమని అడిగినట్లు కూడా అనిపించింది. 2-3 రోజులు వరుసగా అదే అనుభూతికి లోనయ్యాక ఇంక దాన్ని దైవాజ్ఞగా భావించారు. ఇలాంటివి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలే తప్ప తర్కానికి అందేవి కావు. ధూళిపాళ్లగారు ఆ అనుభూతిని నిజంగా దైవాజ్ఞగానే భావించి ఆ విషయం గురించి చాలా సీరియస్గా ఆలోచించారు. భార్యతో కూడా చర్చించారు. ఆంజనేయస్వామికి గుడి కట్టడం అంటే ఎక్కడ? ప్రస్తుతం మద్రాసులో ఉంటున్నారు కాబట్టి అక్కడే కడదాము అన్న ఆలోచన వచ్చింది ముందుగా. మద్రాసులో కుటుంబం కాపురం ఉంటున్న సొంత మేడ కాకుండా 2-3 చోట్ల స్థలాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిల్లో ఎక్కడైనా గుడి కడదాము అనుకున్నారు ముందు. అయితే ఎప్పటికైనా ఉన్న ఊరికే వెళ్ళాలి కదా, ఈ పరాయి రాష్ట్రంలో నిర్మించడం ఎందుకు అని మరొక ఆలోచన వచ్చింది. గుంటూరులో అప్పటికే ఒకే కాంపౌండులో 2 సొంత మేడలున్నాయి ధూళిపాళ్లగారికి. పైగా దశాబ్దాలుగా నివాసం ఉన్నటువంటి ఊరు. అందుకని గుంటూరులోనే ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఇదంతా కూడా 1976లోనే. మరి ఏ దైవశక్తులు ఆయన్ను ఆ మార్గంలో నడిపించాయో కానీ దేవాలయ నిర్మాణం ఆలోచన రాగానే
తాను మద్రాసులో ఉండి సినిమాల్లో వేషాలు వేసుకుంటూ అక్కడ గుడి కట్టించి ఎవరినో ధర్మకర్తలుగా ఉంచడం కంటే తానే ఆ దేవాలయాన్ని నిర్వహించాలి, శేషజీవితాన్ని దైవ సన్నిధిలోనే గడపాలి అని నిర్ణయించుకున్నారు. అప్పటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. పిల్లలు ముగ్గురూ వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. కాబట్టి సినిమా రంగుల వల నుంచి బయటపడి గుంటూరు వెళ్ళిపోయి ఆంజనేయస్వామి గుడి కట్టించి అక్కడే శేషజీవితాన్ని కొనసాగించాలి అనుకున్నారు. 1976 ప్రాంతాలకి సినిమాల్లో తీరిక లేకుండా అవకాశాలు వస్తున్నప్పుడు హఠాత్తుగా సినిమా రంగం నుంచి విరమించడం అంటే అది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఆ రోజుల్లో. గుమ్మడిగారిలాంటి శ్రేయోభిలాషులు చెప్పారు, పోనీ గుడి కట్టించండి, మీరు వెళ్లడం ఎందుకు, ఈ సినిమా రంగాన్ని వదిలేయడం ఎందుకు అని. ఇంతకుముందు చెప్పినట్లు ఇలాంటివి లౌకిక వ్యవహారాలు కాదు, ఆధ్యాత్మిక భావనకు సంబంధించిన మానసిక నిర్ణయాలు. మద్రాసులో స్థిరాస్తులన్నీ అమ్మేసి గుంటూరు వెళ్ళిపోవాలనుకున్నారు. ఇది సాధారణమైన నిర్ణయమేమీ కాదు. 1977లో మద్రాసులోని సొంతిల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మారారు. స్థలాలు కూడా బేరం పెట్టారు. అవన్నీ ఎప్పుడు అమ్ముడైతే అప్పుడు గుంటూరు వెళ్ళిపోదాము అనేది ప్రణాళిక. గుంటూరులో దేవాలయ నిర్మాణానికి అనువైన స్థలాల కోసం అన్వేషిస్తున్నప్పుడు ధూళిపాళ్లగారికి మరొక ఆలోచన వచ్చింది. గుంటూరు నగరం అప్పుడప్పుడే బాగా విస్తరిస్తోంది. తన బంధుమిత్రుల్లో చాలామంది సొంత ఇళ్లు లేనివాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లందరినీ ఒకచోటకి చేర్చి ఒక కొత్త కాలనీకి రూపకల్పన చేస్తే బాగుంటుంది అని ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. అట్లా ఆ రోజున ఒక వ్యక్తి ఒంటరి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఈరోజు గుంటూరు నగరంలో అత్యధిక జనసమ్మర్దం కలిగిన మారుతీనగర్. 1981 మార్చి 12న మారుతీనగర్కి శంకుస్థాపన చేశారు. మద్రాసులోని స్థలాలన్నీ అమ్ముడుపోయాయి. తనకున్న 2 కార్లు అమ్మేశారు. ఇంతకాలము ఆంజనేయస్వామి ఇంకా ఏమిటి ఆలస్యం అని తనని అడుగుతున్నట్లు అనిపించింది ధూళిపాళ్లగారికి. 1982 జులై 27న 20 సంవత్సరాల మద్రాసు జీవితానికి పూర్తిగా వీడ్కోలు చెప్పేసి జులై 31న గుంటూరు పట్టాభిపురంలోని సొంత ఇంటికి చేరుకున్నారు. సరిగ్గా సంవత్సరం తర్వాత 1983 జులై 9న కొత్తగా అభివృద్ధి చేద్దామనుకున్న మారుతీనగర్లో ఆంజనేయస్వామి దేవాలయానికి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇంకా దేవాలయ నిర్మాణం ముందుకెళ్లాలి. ఏదో పేరు కోసం గుడి కట్టాం అనిపించుకోవడం కాకుండా ఆ దేవాలయాన్ని పూర్తిస్థాయిలో భారీగానే ఒక సముదాయంగా నిర్మించాలి అని నిర్ణయించుకున్నారు ధూళిపాళ్లగారు. ఇంకా ఆయన పూర్తికాల వ్యాపకం అదే అయింది. మధ్య మధ్యలో ఎవరైనా వేషాల కోసం అడిగితే మద్రాసు వెళ్లి ఆ వేషాలు వేసి రావడం, అప్పుడప్పుడు రంగస్థలం మీద వేషాలు వేయడం తప్ప. భారీ దేవాలయ సముదాయ నిర్మాణం అంటే భారీ బడ్జెట్ అవసరం. అంత ధనం ఆయనొక్కళ్లే భరించలేరు, దాతలు కావాలి. చాలామంది చెవులు కొరుక్కున్నారు. ఈయన సినిమాలు మానేసొచ్చాడు, అందుకే డబ్బుల కోసమని చందాల అవతారం ఎత్తుతున్నాడు అని. చందాలు అడగడం కంటే దైవ సంబంధమైన కార్యక్రమాలతోనే దేవాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవాలి అనుకున్నారు. అప్పుడు ధూళిపాళ్లగారికి ఒక వినూత్నమైన ఆలోచనొచ్చింది. రామాయణాన్ని గేయరూపంలో వ్రాసి ఊరూరు తిరిగి గానం చేసి తద్వారా వచ్చిన విరాళాలు సేకరించాలి అని. ధూళిపాళ్లగారు స్కూలుకెళ్లి చదువుకున్నది 8వ తరగతి వరకు మాత్రమే అని తెలుసుకున్నాం కదా. అలాగే సంగీతం కూడా శాస్త్రీయంగా నేర్చుకున్నది లేదు, నాటకాల్లోని హార్మోనిస్టులు నేర్పడం తప్ప. అయినా ఇది దైవకార్యం కాబట్టి అదే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశారు. మొత్తం రామాయణాన్ని గేయరూపంలో వ్రాయడానికి కొన్ని నెలలు పట్టింది. పండితులతోటి సమీక్ష చేయించుకుని తప్పులు సరిదిద్దుకున్నారు. అవి గేయాలు కాబట్టి స్వరబద్ధంగా పాడాలి. పాడడానికి ఆయనకేం ఇబ్బంది లేదు, కానీ సంగీత వాయిద్య సహకారం కావాలి. ఆర్కెస్ట్రా సభ్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. తంబూరా, హార్మోనియం, వయలిన్, మృదంగం, తబలా, రిథమ్సు ఇలా అందర్నీ చేర్చుకున్నారు. మొత్తం కార్యక్రమానికి ఒక రూపం వచ్చింది. సంగీత సాహిత్య వచన సమీక్షా సహిత సుందరకాండ గేయగాన మహాయజ్ఞమని, రామాయణ గేయగాన మహాయజ్ఞమని కార్యక్రమాలకు పేరు పెట్టారు. విరాళాల సేకరణ ప్రారంభమవుతుంది కాబట్టి ఒక సంస్థను రిజిస్టర్ చేశారు. మొట్టమొదటి రామాయణ గేయగాన యజ్ఞం 1984 జులై 14 నుంచి 17 దాకా విశాఖపట్నంలో జరిగింది.
ఇదొక వినూత్నమైన కార్యక్రమం కదా. పైగా గానం చేస్తోంది ప్రముఖ నటులు ధూళిపాళ్లగారు. సినిమాలో మానేసి మరీ దైవకార్యం కోసం ఆయనిలా చేస్తున్నారు అన్న వార్త తెలియగానే భక్తులు విరివిగా హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సుబ్బరామిరెడ్డి గారు ప్రారంభోత్సవం చేయడమే కాకుండా భూరి విరాళాన్ని కూడా ప్రకటించారు. అలా ప్రారంభమైన ఆ గేయగాన యజ్ఞం వరుసగా వివిధ నగరాల్లో జరిగింది. ఒకవైపు ఆ యజ్ఞం అలా సాగుతూ విరాళాలు వస్తూ ఉండగానే 1985 జనవరి 24న ఆంజనేయస్వామి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అదండి 9 సంవత్సరాల క్రిందట, అంటే 1976లో ఒక ఉదయం కలిగిన అనుభూతిని ధూళిపాళ్లగారు వాస్తవ రూపం ఇవ్వడానికి ఇన్ని ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు చేపట్టారు. వ్యక్తిగతంగా ఎన్నెన్నో త్యాగాలు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా అద్భుతమైన సినీ జీవితాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకున్నారు. ఒక సంవత్సరంలో దేవాలయ నిర్మాణం పూర్తయి 1986 మార్చి 17న కుంభాభిషేకం జరిగింది. అక్కడ్నుంచి ఆ దేవాలయ సముదాయం అంచెలంచెలుగా విస్తరించింది. వివిధ దేవాలయాలతో పాటు ఒక కళ్యాణ మండప నిర్మాణం కూడా పూర్తయింది 1989 కల్లా. ఇన్ని పనుల్లో తీరిక లేకుండా ఉన్నా నాటక ప్రదర్శనలు మాత్రం ధూళిపాళ్లగారిని వదిలిపెట్టలేదు. 1980 దశాబ్దంలో కూడా అప్పుడప్పుడు నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూనే ఉన్నారు. 1990 జనవరిలో తెనాలి రామకృష్ణ టీవీ సీరియల్లో నటించడానికని హైదరాబాదు వెళ్తూ ఉంటే మార్గమధ్యంలోనే మొదటిసారిగా గుండెపోటొచ్చింది. రైలు మధ్యలో దిగిపోయి విజయవాడ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. అప్పట్నుంచి నాటక రంగానికి స్వస్తి చెప్పారు. అంటే ధూళిపాళ్లగారి రంగస్థల జీవితం సుమారుగా 55 సంవత్సరాలు అనుకోవచ్చండి. గుండెపోటు వచ్చి తగ్గాక ధూళిపాళ్లగారు తీసుకున్న ఇంకొక నిర్ణయం తాను నిర్మించిన దేవాలయ సముదాయాన్ని కంచి కామకోటి పీఠానికి అప్పగించడం. ఇది 1991లో జరిగింది. దేవాలయ సముదాయ విస్తరణ మాత్రం అవిశ్రాంతంగా కొనసాగుతూనే ఉంది. దానిలో భాగంగానే ధూళిపాళ్ల కళావేదిక, ధూళిపాళ్ల కళాభవనం నిర్మాణాలు కూడా జరిగాయి. కళాభవనంలో ధూళిపాళ్లగారి నటనా జీవితానికి సంబంధించిన అనేక జ్ఞాపికల్ని భద్రపరిచారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ధూళిపాళ్లగారు వెండితెరమీద కనిపించిన చిట్టచివరి చిత్రం మురారి. 1995 నుంచి ధూళిపాళ్లగారు సతీసమేతంగా ప్రతి సంవత్సరం కాశీలో 2-3 నెలలుండి వస్తుండేవాళ్లు. 2001కి గుండె పరిస్థితి మరింతగా దిగజారింది. మీరు ప్రయాణాలు చేయడం మంచిది కాదు అని చెప్పారు డాక్టర్లు. అప్పటికి ధూళిపాళ్లగారి వయసు 80 సంవత్సరాలు. ఆ సంవత్సరమే ఆయన తన జీవితంలోని చరమాంకాన్ని సర్వసంగ పరిత్యాగిగా గడపాలనుకున్నారు. 2001 మే 7న సశాస్త్రీయంగా సన్యాసం స్వీకరించి తురీయాశ్రమంలో ప్రవేశించారు. అక్కడ్నుంచి ఆయన పేరు మారుతి సేవేంద్ర సరస్వతిగా మారింది. అయితే అప్పటికే దేవాలయానికి సంబంధించిన రికార్డులు చాలా వాటిల్లో ధూళిపాళ్ల సీతారామశాస్త్రి అన్న పేరుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితానికి ఆశ్రమనామాన్ని, లౌకిక వ్యావహారిక కార్యక్రమాలకు మామూలు పేరుని ఉపయోగించేవాళ్లు. గుండె జబ్బు వల్ల తరచూ ఆయాసం వస్తూ ఉండడంతో తమ ఇంటికి ఆనుకుని 18 అడుగుల పొడవు 7 అడుగుల వెడల్పు ఉన్న సిమెంటు స్లాబు షెడ్డుని వాళ్ల పెద్దబ్బాయి నిర్మించి ఇస్తే అందులో నివసిస్తూ ఉండేవాళ్లు మారుతి సేవేంద్ర సరస్వతి. ఆ ఆశ్రమంలో ఉండగానే 2003లో తన ఆత్మకథను ప్రచురించారు మారుతి సేవేంద్ర సరస్వతి. ఆ మధ్యలోనే బైపాస్ సర్జరీ జరిగింది. చివరి రోజు వరకు పూర్తిస్థాయి ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపిన మారుతి సేవేంద్ర సరస్వతి 2007 ఏప్రిల్ 13న తన 86 సంవత్సరాల వయసులో సిద్ధి పొందారు. మొత్తంగా సమీక్షిస్తే ధూళిపాళ్ల సీతారామశాస్త్రిగారి జీవిత ప్రయాణం పూర్తి విలక్షణం అనడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ప్లేడర్ గుమస్తాకి సహాయకుడైనా, రంగస్థల నటుడైనా, సినిమా నటుడైనా, ఆధ్యాత్మిక జీవితమైనా ప్రతి దశలోనూ ఆయన అంకితభావం, స్వయంకృషి, క్రమశిక్షణ స్పష్టంగా కనిపిస్తాయి. అవే ఆయన జీవిత పాఠాలుగా కూడా గ్రహించవచ్చు. తెలుగు నాటక రంగంలో, సినిమా రంగంలో, ఆధ్యాత్మిక సేవారంగంలో ధూళిపాళ్లగారు వేసిన ముద్రలు ఎప్పటికీ చిరిగిపోనివి, చెదిరిపోనివి. ధూళిపాళ్లగారి పెద్దమ్మాయి 1998లోనే కాలం చేశారు.
భార్య వరలక్ష్మమ్మగారు కూడా ఇటీవలే కన్నుమూశారు. పెద్దబ్బాయి శివరామకృష్ణ గారు విశాఖపట్నంలోనూ గుంటూరులోనూ నివసిస్తున్నారు. చిన్నబ్బాయి ప్రసాద్ గారు అమెరికాలో స్థిరపడ్డారు. అందరి సంతానము ఉన్నత స్థాయిలో స్థిరపడడం అభినందనీయం. పెద్దబ్బాయి శివరామకృష్ణ గారికి నాన్నగారి నుంచి నటన వారసత్వంగా వచ్చింది. అహ్మదాబాదులో దశాబ్దాలపాటు ఇస్రోలో పనిచేసినప్పుడు అక్కడి తెలుగు సంస్థ తరఫున అనేక నాటకాల్లో నటించారు శివరామకృష్ణ గారు. పౌరాణిక పాత్రల్లోని మేకప్లో అయితే అచ్చం వాళ్ల నాన్నగారిలాగే కనిపిస్తూ ఉండేవాళ్లు శివరామకృష్ణ గారు. ఇవండి ధూళిపాళ సీతారామశాస్త్రి గారి గురించి, మారుతి సేవేంద్ర సరస్వతి గురించి మనకున్న సమయంలో నేను అందించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు ధూళిపాళ్ల గారి పెద్దబ్బాయి శివరామకృష్ణ గారు పంపించిన సందేశాన్ని మీకు వినిపిస్తాను. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ నమస్కారాలు. నా పేరు ధూళిపాళ శివరామకృష్ణ. ధూళిపాళగా సుపరిచితులైన ధూళిపాళ సీతారామశాస్త్రి వరలక్ష్మమ్మ దంపతుల జ్యేష్ఠ కుమారుడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. వారి కుమారులుగా జన్మించటమే మా పూర్వజన్మ సుకృతం. వారిచ్చిన సంస్కారమే మమ్మల్ని ఉచ్చస్థితిలో చేర్చింది. తెలుగు సినిమా రంగంలో ఎంతోమంది గొప్ప నటులు వచ్చారు. వారి వారి నటనా సామర్థ్యాన్ని బట్టి, అవకాశాలను బట్టి, వారు నటించిన పాత్రలను బట్టి చిరస్థాయిగా నిలిచిపోయారు. తరాలు మారుతున్న కొద్దీ వారి వారి జ్ఞాపకాలు మరుగున పడిపోతున్నాయి. అలనాటి నటీనటుల వారసులు, కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అలా తెలుసుకోవాలన్న ఆకాంక్ష నాకు కూడా ఉంటూ ఉండేది. అటువంటిది అమెరికాలో ఉద్యోగరీత్యా స్థిరపడి ప్రవృత్తిరీత్యా ఔత్సాహికంగా శ్రీ కిరణ్ ప్రభ గారు నటీనటుల జీవిత విషయాలను సంగ్రహించి సంకలనం చేయటం చాలా మహత్తర కార్యక్రమం. చాలా శ్రమతో కూడుకున్న పని. ధూళిపాళ గారు ఎంతమందికి గుర్తున్నారో తెలియదు, కానీ వారి గురించిన వివరాలు సేకరించడానికి శ్రీ కిరణ్ ప్రభ గారు చాలా శ్రమపడ్డారు. ఈ కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. వారు కుటుంబ సభ్యులు చేరటానికి వారి సోషల్ మీడియాలో ధూళిపాళ గారి కుటుంబ సభ్యులు ఎవరికైనా పరిచయం ఉన్నారా అని పెట్టి అలా 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 ప్రోపగాండా అవుతూ విజయవాడ వాసులు కొవ్వూరు శ్రీనివాస శాస్త్రి గారి ద్వారా నా నంబర్ పట్టుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆమోదంతో వివరాలు సేకరించి ఆథెంటిక్గా ఉండాలన్నదే వారి తపన. ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్తిగా ఒక వ్యామోహంతో 10 మందికి 10 కాలాల పాటు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న కిరణ్ ప్రభ గారు నిస్సందేహంగా కళాసేవ చేస్తున్నారనే నా ఉద్దేశం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలనిచ్చి మరెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ధూళిపాళ గారిని పరిచయం ఉన్న వాళ్లకు గుర్తు చేస్తూ, తెలియని వాళ్ళకి తెలియజేస్తూ వారిని పునరుజ్జీవనం చేస్తున్న కిరణ్ ప్రభ గారికి కుటుంబ సభ్యులుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభినందనాలు. ఇంకో విషయం చెప్పాలంటే, వారెంత కాకపోయినా నేను కూడా నటనా ప్రావీణ్యం కొంచెం సంపాదించుకున్నాను. ఆ ఉత్సాహం ఉండేది. అహ్మదాబాదులో ఉద్యోగం చేసుకుంటూ నాటకాలు చేస్తూ కొంచెం గుర్తింపు తెచ్చుకున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలు శివరామకృష్ణ గారు. ఈ కార్యక్రమం సాధికారికంగా రూపుదిద్దుకోవడానికి మీరందించిన సహకారం మరువలేనిది. శ్రోతలారా, ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.